ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. Thank you.
దేవుని జీవాత్మనా మీదికి రాము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. క్షుద్రమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభాని యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మమ్మలను మీ వాక్యము ద్వారా హెచ్చరించుచున్నందులకై వందనాలు. మీ కృపలో బలపరచుచున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించట కృప చూపారు. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యముల నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ పై వచనం కూడా చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రభునంతులరా, యేసుక్రీస్తు యొక్క సహవాసము ఎలాంటిదో, అలాగే దేవునితో మనం జీవించే జీవితము ఎలా ఉండబోతుందో పౌలు గారు మనలను, అనగా ఈ సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘము అనగానే యేసుక్రీస్తు యొక్క శరీరము అని అర్థము. అనగా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. మనం దేవుని మందిరంలో ఏది చేసినా క్రీస్తు ప్రభు ఏం చెప్పాడో అదే చేయాలి. మన సొంతగా ఏది చేయకూడదు. మన సొంతగా మనం చేసామనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండలేడు. ఇంకా ఆయన బయటికి వెళ్ళిపోతాడు. అందుకనే సంఘంలో మన ఇష్టానుసారమైన కార్యక్రమాలు ఏమీ చేయకూడదు. ఒకవేళ మనుషులు వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సరదాల కోసం రకరకాల కార్యక్రమాలు పెట్టుకున్నా అవి దేవునికి చెందినవి కాదు. దేవుడు అక్కడ ఉండలేడు.
దేవుని దుఃఖపరిచే పనులు సంఘంలో జరిగితే ఆ ప్రజల్ని దేవుడు వదిలేసి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళు ఏమన్నా చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చేసుకునే పనులకు దేవుడు తీర్పు చేస్తాడు. అందుకనే సంఘము ఎప్పుడు కూడా ఒక అణుకువ దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి. అది ఎలాంటిదంటే, చిన్నపిల్లలు ఏ పని చేస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారేమో అని గమనించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంటిలో నుండి బయటికి వెళ్ళినా ఏదన్నా పని చేయబోతే మా అమ్మ ఏమని అంటదేమో, మా నాన్న ఏమన్నా అంటాడేమో అన్నట్లుగా వాళ్ళు గమనించుకుంటూ పనులు చేస్తారు. కారణము, మనం ఏదైనా అనవసరంగా చేస్తే అమ్మ నాన్న కొడతారు, తిడతారు అనే భయము పిల్లల్లో ఉంటుంది. నేను కూడా చిన్నతనం నుండి, అంటే చాలా ఎలిమెంటరీ స్కూల్ వయసు దగ్గర నుండి, చిన్న పిల్లవాడి దగ్గర నుండి నాకు ఒక భయం ఉండేది. ఏంటి ఆ భయం అంటే, మా నాన్న సేవ చేస్తున్నాడు, ఈ ఊర్లో అందరికీ వాక్యం చెబుతున్నాడు, నేనేమన్నా చిన్న పొరపాటు చేస్తే, అంటే అనవసరంగా బూతులు తిట్టినా, ఎవరినన్నా కొట్టినా, ఎవరినన్నా తిట్టినా, ఏ చిన్న పొరపాటు చేసినా ఈ ప్రజలు ఇదిగో ఆ నాయనగారు అబ్బాయి ఇలా చేశాడు అని అనుకుంటారు, అది మా నాన్నకు చెడ్డ పేరు వస్తుంది. తర్వాత వీళ్ళల్లో కొంతమంది మీ అబ్బాయి ఎలా చేశాడు అని చెబుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను కొడతాడు. ఈ బాధంతా ఎందుకు? అసలు ఎవరినేమనకుండా ఉంటే, ఎవరిని ఏమీ కదిలించకుండా తిట్టకుండా ఉంటే నన్ను గురించి ఎవరూ చెడ్డ పేరు చెప్పుకోరు, అలాగే మా నాన్నకే చెడ్డ పేరు రాదు అని అనుకుని ఆ భయముతో నేను ఏ చిన్న పొరపాటు కూడా చేసేవాడిని కాదు. సహజంగా పిల్లల్లాగా పొరపాట్లు చేయగలిగిన అవకాశాలు ఉన్నా నాకు ఆ చిన్న వయసులో దేవుడి కంటే కూడా నాన్నకు, తండ్రికి చెడ్డ పేరు రాకూడదు అన్నట్లుగా ఉండేవాడిని. ఆ భయము నన్ను పాపములో పడకుండా కాపాడింది. చూసారా? కావున ప్రియులారా, మనము సంఘములో ఉన్నప్పుడు మన శిరసైన క్రీస్తు మనకు ఉన్నాడు, మన దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ భయముతో మనము జీవించాలి. అలాంటి స్నేహాన్ని, అలాంటి సహవాసాన్ని మనం చేయాలి. అందుకనే ఈ కొరింథీ సంఘస్థులు, ఈ విశ్వాసుల్ని పౌలు గారు ఏమనంటున్నాడంటే, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని అంటున్నాడు. 8వ వచనంలో చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. యేసుక్రీస్తు దినము అంటే రెండవ రాకడ వరకు. ఇక ఈ భూమి మీద ఆఖరి రోజు ఏది అని అంటే, ఏ రోజు అంటే అది రెండవ రాకడ వచ్చిన రోజు. ఆ రెండవ రాకడ వచ్చే రోజు వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంటే అప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు వస్తాయి, ఏమవుతామో, ఏమిటో, ఏం జరుగుతుందో.
ఏ రోజు ఏమి సంభవిస్తుందో కొన్ని భయభ్రాంతులు ఉంటాయి మనుషుల్లో. కానీ ఎలాంటి ఆపదలు వచ్చి మన మీద పడ్డా సరే ఆయన నేను నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎప్పుడంటే ఆయన సహవాసములో మనం జీవించాలి. యేసుక్రీస్తు యొక్క సహవాసములో మనము జీవించాలి. అనగా ఆయనకి ఇష్టమొచ్చిన పనులు, ఆయన చిత్తానుసారమైన పనులు చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే 9వ వచనంలో ఏమని చదువుతున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసంలో ఉండాలండి? మనకి యేసుక్రీస్తు యొక్క సహవాసములో ఉండాలి. మనకు తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటంటే అది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెలాంటి వాడనో చెబుతాను అని అంటారు. అంటే మన స్నేహం అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆ వ్యక్తి ఎలాంటోడో, ఆ వ్యక్తిని మనం ఇష్టపడి స్నేహం చేస్తున్నామంటే మన బుద్ధి కూడా అలాంటిదే. ఎవరన్నా ఒక త్రాగుబోతు కానీ, ఒక జోదగాడు కానీ, లేక ఒక వ్యభిచారి కానీ, ఒక దొంగ కానీ ఒక సేవకుడితో స్నేహం చేయడం చూసారా ఎప్పుడన్నా మీరు? ఏమండి, ఒక సేవకుడితో అంటే త్రాగి, అయ్యగారు నీతో నేను కోటాలకు వస్తాను, నీ బ్యాగ్ మోసుకుంటా తిరుగుతాను, నువ్వు వాక్యం చెబితే నేను కూడా దగ్గరలో కూర్చొని వాక్యం చదువుతాను, పాటలు పాడతాను అని ఏ త్రాగుబోతున్నా ఒక సేవకుడు ఏమంటే తిరుగుతాడండి అసలు? చూసారా ఎక్కడన్నా? చూసారా? చూడలేదు కదా. ఒకవేళ పొరపాటును చూసి ఉంటే ఆ సేవకుడు కూడా అలాంటి వాడని అర్థం. అవి రెండు ఒకటైతేనే ఇద్దరు కలిసి ఉండగలరు. దాదాపుగా ఎక్కడ మనం చూడం. ఎందుకంటే మన స్నేహితులు ఎలాంటివారో మనం అలాంటి వాళ్ళం అవుతాము. కావున ప్రభునంతులరా, వాళ్ళకి స్నేహాలు ఎవరు? త్రాగుబోతుకి త్రాగుబోతే స్నేహం. వాళ్ళిద్దరు కలిసి ఎంతసేపు అయినా ఉండగలరు. మనం చేసే స్నేహమే మన బుద్ధిని తెలియజేస్తుంది. అందుకనే స్నేహము కూడా చాలా ముఖ్యమండి. స్నేహం మనము ఎప్పుడు కూడా దేవుని భయము మనం నేర్చుకోవాలి అనంటే, దేవునిలో మనం ఎదగాలి అనంటే, అదే భయం కలిగిన వారు అలాగే దేవునిలో ఎదగాలి అనుకున్న వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. అప్పుడే మనం భక్తిలో ఎదుగుతూ ఉంటాం. కొన్ని సమయాల్లో మన విశ్వాసం బలపడుతుంది అలాంటి స్నేహాల వలన. కొన్ని సమయాల్లో మన సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి అలాంటి స్నేహాలు చేస్తే. అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏ సహవాసానికి పిలిచాడండి? యేసుక్రీస్తు యొక్క సహవాసం. ఏమిటి ఈ సహవాసములోకి వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాము? దేవుని సహవాసం ఉన్నప్పుడు దేవుని వాతావరణంలోనికి మనం వస్తాం. ఆ సహవాసం ఎలా వస్తుంది మనకి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. యేసు ఒకడు నన్ను
ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నివాసము చేయటం అంటే అర్థం ఏంటి? మీతో కలిసి ఉందుము. ప్రియరా, దేవుడు మనతో కలిసి ఉండేటట్లుగా చూసుకోవాలి. మనతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. ఒక దైవజనుడు జార్జ్ వర్వర్ అనుకుంటాను, ఒక మిషనరీ, మంచి దైవజనుడు. ఆయన ఎప్పుడు కూడా ఇలాగ వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు కానీ ఎక్కడ నిలబడినా సరే తన కుడివైపున ఎవరిని ఉండనిచ్చేవాడు కాదంట. కుడివైపున ఎవరిని నిలబడినిచ్చేవాడు కాదు. తనతో ఎవరైనా మాట్లాడాలి అని అంటే తను ఎడమవైపుకి వచ్చి మాట్లాడాల్సిందే కానీ కుడివైపు ఉండనిచ్చేవాడు కాదంట. ఎందుకనండి మీరు ఎవరిని కుడివైపున ఉండనివ్వరు అని అంటే ఆయన ఏం చెప్పేవాడో తెలుసా? నా కుడివైపున నేను సేవించుచున్న నా దేవుడు నాతో నిలబడి ఉంటాడు, అందువలన ప్రభుకి ఆ స్థలం ఇవ్వాలి, మనుషులకు నేను ఆ స్థలం ఇవ్వను అని చెప్పేవాడు. అంటే దేవుడు నాతో నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవునితో నివాసము చేయాలి, దేవునితో మనం సహవాసము చేయాలి. ఎలా సాధ్యమవుతుంది? ఏమంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చూసారా, ఇక్కడ మేము అంటున్నాడు. ఈ మాటలు చెబుతుందేమో యేసుక్రీస్తు ప్రభు, కానీ యేసుక్రీస్తు ప్రభు నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును అని అనాలి, కానీ నేను అని అంటలేదు. ఏమని అంటున్నాడు చూడండి బైబిల్లో? మేము అంటున్నాడు. మేము అంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఎవరు వాళ్ళు ఎక్కువ మంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మేము అని అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదండి. ఆయన ముగ్గురుగా కలిసి ఉండేవాళ్ళు. త్రిత్వమై ఉన్న దేవుడు. ఏ దేవుడు? ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. అంటే ముగ్గురు కలిసినవారు. అందుకనే మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. మేము ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే కాదు ఆరాధన చేస్తుంది, తండ్రిని, యెహోవా తండ్రిని ఆరాధన చేస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని, త్రిత్వమై ఉన్న దేవునిని ఆరాధన చేస్తాం. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడు వాళ్ళని అడగాల్సిన మాటలన్నీ అడిగిన తర్వాత చివరిలో నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిస్మమిచ్చుచున్నాము అని అంటాం. తండ్రి యెహోవా దేవుడు, కుమార యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ లోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రిత్వమైన దేవునిని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకనే మేము అని అక్కడ అన్నాడు. అసలు సృష్టిని ప్రారంభించినప్పుడే మేము అనే పదం ఉందండి. చూడండి ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు 1:26 ఆదికాండం
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏ స్వరూపం అంటున్నాడు? నా స్వరూపమందని అన్నాడా? అలా నా స్వరూపమందని అనట్లేదు, మన స్వరూపమందు. అలాగే నా పోలిక చొప్పున అన్నాడా? లేదు. ఏ పోలిక చొప్పున అంటున్నాడు? మన పోలిక అంటే మన స్వరూపము అందు, మన పోలికనందు అంటే మన అని వాడుతున్నాడు. మన అంటే ఎవరు? వీళ్ళు ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోనే మన అనే పదం వాడాడు. అలాగే ఇక్కడ కూడా క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను అని అనకుండా ఏమంటున్నాడు? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును అంటలేదు, చేతుము అంటున్నాడు. అంటే మేము ముగ్గురు కలిసి వస్తున్నాము. ప్రియులారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనతో ఉంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే మనతో మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. అంటే దేవుని సహవాసములో మనం ఉంటూ ఉన్నాము. దేవుని సహవాసం. పిల్లరా, మనము దేవుని సహవాసంలోనికి వస్తున్నాం. అనగా దేవునిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనం కలిగి ఉంటున్నాం. మనము దేవునితో కలిసి ఉంటున్నామన్న సంగతి తెలుసుకోవాలి. ఒక సమయంలో శనివారం ఉపవాస ప్రార్థనకు ఎంతమంది వచ్చారు, మీరు ఎంతమంది ప్రార్థన చేశారు అని ఒక దైవజనుడు, మన దేశం కాదు జర్మనీ దేశంలో, వాళ్ళు శనివారం చాలా తక్కువ మంది కూడుకొని ప్రార్థన చేసుకుంటారు. అందుకని మీరు ఎంతమంది శనివారం ఎంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ముగ్గురుము కలిసి ప్రార్థన చేసుకుంటున్నాము అన్నారంట. ఎంతమంది? ఏ ప్రార్థన? శనివారం ఉపవాస ప్రార్థన ముగ్గురం చేస్తున్నాము అని అన్నారంట. ఎవరు ఆ ముగ్గురు అనంటే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, నేను, నా భర్త, నా దేవుడు అని చెప్పారు. ఎంతమంది అంటే అసలు ప్రార్థన చేస్తుందే ఇద్దరే, కానీ వాళ్ళు మూడో వాళ్ళని కూడా కలుపుకుంటున్నారు. ఎవరిని? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన వాక్యం ప్రకారం నేను, నా భర్త, నా దేవుడు ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, ముగ్గురం చేరుతున్నామండి అని చెప్పారంట. పిల్లరా, మన జీవితాల్లో ఆ దేవునిని కలిగి ఉన్నామనే గ్రహింపు ఉండాలి. ఈ ఆరాధనలు ఎందుకు? దేవునిని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవునిని మనం కలిగి ఉన్నాం. నేను ఒంటరిగా ఎక్కడ, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆ గ్రహింపులో మనం జీవించాలి. నా ఇంటిలో దేవుడున్నాడు అనే విశ్వాసము, ఆ సహవాసము నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. నీ ఇంటిలో ఏదైనా బాధలో ఉండి ఇబ్బంది పడతా ఉన్నావు అనుకోండి, ఏం చెప్పుకుంటారు మీరు? భార్యకు బాగాపోతే భర్తకు చెప్పిద్ది, భర్తకు బాగాపోతే భార్యకు చెప్పిద్ది. వాళ్ళిద్దరేగా చెప్పుకునేది ఇంట్లో. పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయితే పిల్లలకి చెప్పుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళేగా చెప్పుకునేది.
కానీ మనం దేవుని ఎరిగిన బిడ్డలుగా మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే మన దేవుడు మన ఇంటిలో ఉన్నాడు ఎల్లప్పుడూ. అంటే పగలు రాత్రి, ఉదయము సాయంకాలం, కష్టమైన సుఖమైన, ఆరోగ్యమైన వ్యాధి అయినా, ఏ సమయంలోనైనా సరే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ చెరసాలలో పాటలు పాడటానికి కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా ఆ చెరసాలలో ఆ అర్ధరాత్రులు వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే పౌలు శీలలు ఎలా మాట్లాడుకోవాలంటే, శీల అసలు చూడయ్యా ఉత్తి పుణ్యానికి మనల్ని తీసుకొచ్చాడు పడేశారయ్యా. ఏ పుణ్యం అది? ఉత్తి పుణ్యం. ఏమి చేయకపోయినా కూడా ఒట్టి పుణ్యానికి, అంటే ఏమి చేయకపోయినా నేరం మన దగ్గర లేకపోయినా తీసుకొచ్చి మనల్ని ఇక్కడ పడేశారు. ఏం ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఏం అధికారులు ఈ అధికారులు, ఏం ఆఫీసర్లు ఈ ఆఫీసర్లు, అసలు న్యాయం లేదు, ఏమీ లేదు, అంతా అన్యాయమేను, మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయటం ఏంటి అని ఇలాంటి పిచ్చా కబుర్లు చెప్పుకుంటా కూర్చోాల. వాళ్ళు దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు, దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు చెప్పుకుంటే బాధలు ఎన్నో ఉన్నాయి కానీ బాధలు చెప్పుకోవట్లేదు, దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవునితో సహవాసము. సోదరుడా సహోదరి, నీ బాధలు ఎవరితోనన్నా చెప్పుకోవడానికి కొంత టైం పెడతావు నువ్వు. నీ బాధలు ఎవరికో ఒకళ్ళకి చెప్పుకుంటావు, వాళ్ళకు కొంత టైం ఇస్తావు. ఒక అరగంట టైం చెప్పొచ్చు, లేక 30 గంట పట్టవచ్చు, గంట పట్టవచ్చు. నీ బాధలు ఒకళ్ళకి చెప్పడానికి ఒక గంట టైం ఇచ్చావు. ఆ ఒక్కళ్ళకే చెబుతావా నువ్వు? చెప్పవు. ఆ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకొకళ్ళకి చెప్పుకుంటావు, వాళ్ళకు ఒక గంట టైం ఇస్తావు. ఆ ఇద్దరితోనే ముగిస్తావా? లేదు, ఇంకొకళ్ళు ఎవరో కలుస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తావు క్యాసెట్, వాళ్ళకు ఒక గంట ఇస్తావు. ఇలాగూ ఎంతమందికి చెప్పుకుంటున్నావు? అన్ని గంటలు నీకు టైం వేస్ట్ అవుతుందని అర్థం. నీవు ఆ టైముని, అన్ని గంటల్ని దేవునితో చెప్పుకుంటూ దేవునితో నువ్వు సహవాసము చేస్తే ప్రభు అంటున్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కాబట్టి దేవునితో మనం చెప్పుకోవటం, నీ విన్నపములు, నీ బాధలు, నీ లోపల ఉన్నది ఎలాంటిదైనా దేవునితో నువ్వు చెప్పుకోవటము. అలాంటి సహవాసం మనం చేస్తున్నామా? అందుకనే ఇక్కడ ఏమని చదువుతున్నా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రియులారా, మనం వింటున్న మాటలు నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. అంటే తండ్రి మాటలు అనేది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏదైనా మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక గవర్నరు లేక ఒక ముఖ్యమంత్రి ఏదో ఒక లెటర్ రాస్తాడు. లెటర్ అంతా రాసి చివరిలో ఇదిగో గవర్నర్ అని సంతకం చేస్తాడు, లేక ముఖ్యమంత్రి అని సంతకం చేస్తాడు. ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక మీటింగ్లో చదవమన్నారు, చదివారు. ఆ మాటలు చదివిన వ్యక్తియా లేకపోతే రాసిన వ్యక్తి అండి? ఒక మీటింగ్లో ఏదైనా ఒక లెటర్ చదివితే ఆ మాటలు చదివిన వ్యక్తియా లేక రాసిన వ్యక్తి అవుతాయా? ఎవరై అవుతాయి చెప్పండి? రాసిన వ్యక్తి.
చదివేది ఎవరైనా చదవచ్చు, కానీ రాసింది ఇదిగో గవర్నర్ అని సంతకం పెట్టాడు, ముఖ్యమంత్రి అని సంతకం పెట్టాడు, అంటే ఆయన మాటలు అవి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను చెప్పు మాటలు నా మాటలు కాదయ్యా, నన్ను పంపిన తండ్రిదే, అనగా తండ్రి మాటలు ఇవి. ఈ దేవుని వాక్యము తండ్రి మాటలు, అనగా ఈ మాటలను మనం గ్రహించుకోవాలి, తండ్రి మాటలను గ్రహించుకోవాలి. సముద్రంలో ఆ వాతావరణం మారింది, డిప్రెషన్, మరి అక్కడ వాతావరణం మారిపోయింది, తుఫాను బయలుదేరింది అని ఒక్క మాట టీవీలో వార్తల్లో చెబితే ప్రజలందరూ అలర్ట్ అయిపోతారు. ఫలానా స్థలంలో సముద్రంలో తుఫాను బయలుదేరింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక్క మాట టీవీలో చెబితే అందరూ అలర్ట్ అయిపోతారు. ఆ ప్రాంతవాసులందరూ తగిన సిద్ధపాటులోనికి వస్తారు. అలాగే ప్రియులారా, ఇక్కడ తండ్రి మాటలు వింటున్నప్పుడు మనం కూడా అలర్ట్ అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవునితో స్నేహము చేస్తూ ఆయనను ప్రేమించే వారముగా మారిపోవాలి. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మనతో ఉంటాడు, మన ఇంటిలో ఉంటాడు, మన సంఘములో ఉంటాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే, మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా మనతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాడు. నేను ఎన్నోసార్లు చూశానండి, నేను కూటాలకు వెళ్ళినప్పుడు కానీ, లేక ఎక్కడెక్కడ నేను వాక్యం ప్రకటించి రాత్రులు ఇంటికి రాలేక అక్కడ ఉన్నా సరే, లేక ఒకవేళ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఇంట్లో పండుకున్నా సరే, నేను గమనించింది ఏంటో తెలుసా, ఎంతో సమయం ప్రార్థన చేసుకొని పడుకుంటే నాకు నిద్ర పడుతుంది, నిద్రలోకి వెళతాను, కానీ నా ప్రక్కనే, నేనుండ రూములో నా ప్రక్కనే ప్రార్థన వినపడతా ఉంటుంది. నాకు ఒక మంచి స్వరముతో నేను ప్రార్థన చేసి చేసి పడుకుంటాను. నేనైతే ఇంకా ప్రార్థన చేయను, ఎందుకంటే అప్పుడు దాకా వాక్యం చెప్పి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. కానీ నేనున్న రూమ్లో ఒక మంచి స్వరము, ఆ స్వరముతో ప్రార్థన నేను వింటా ఉంటా పండుకొని. మొదట్లో నాకు అర్థం కాలేదు, మరలా నేను నిద్ర లేచి, అంటే మెళుకు వచ్చి కళ్ళు తెరిచి చూశాను, ఆ రూమ్ అంతా ఖాళీగానే ఉంటుంది, మరలా ఆ స్వరం కూడా వినపడదు నాకు. ఏమిటా ఈ స్వరం ఏమిటా అని చెప్పి గమనించి పెద్దవాళ్ళతో నేను ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాట ఏమిటంటే, నీవు ప్రార్థన చేసి చేసి పండుకున్నావు, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికీ అదే అనుభవాన్ని నేను చూస్తాను. నేను బాగా ప్రార్థన చేసి అలసిపోయి పండుకుంటే ఈ ఫ్యాన్ అంత దూరంలో ఒక ప్రార్థన స్వరం, కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు, అలాగే నిద్రలో అలాగే వింటూ ఆలకిస్తూ ఉంటే చాలు, ఆ పాయింట్స్ వస్తూ ఉంటాయి, వినబడతా ఉంటాయి. ఆ ప్రార్థనా స్వరాన్ని నేను వింటాను. కారణము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ప్రార్థన చేస్తాడు. కారణం ఏంటి అనంటే, ఆయన స్నేహము చేయాలి ప్రియులారా, మనం ఆయనతో సహవాసము చేయాలి. ఎన్ని సమయాలలో చివరికి నేను బాగోక హాస్పిటల్లో ఉన్న రోజుల్లో కూడా ఈ అనుభవాన్ని నేను చూశాను. నేను ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండటం నేను ఎన్నోసార్లు విన్నాను. ఆయనతో స్నేహం చేయటం నేర్చుకుంటున్నావా నువ్వు?
ఇదొక అనుభవం ప్రియులారా. అది మీకు చెబితే మీరు ఓహో అలాగా అని అనుకుంటారు, కానీ ఆ అనుభవంలోనికి వస్తే అసలు మనం వదిలిపెట్టలేము. ఆ అనుభవాన్ని వదిలిపెట్టలేము. ప్రభువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు, మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. అందుకనే నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా మారాలి. ఆయనతో నువ్వు సహవాసము చేయాలి, ఆయనతో నువ్వు స్నేహం చేయాలి, ఆయనతో నువ్వు సమయాన్ని గడుపుకోవాలి. ఎక్కువ సమయాన్ని దేవునితో గడపాలి. ఇంకా దేవునితో స్నేహం చేయటము విశ్వాసులకు ఎలాగ దొరుకుతుందంటే చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చూసారా, దేవునితో స్నేహము చేయటము అనే విషయాన్ని మీకు చెబుతున్నాను. దేవునితో స్నేహము చేసే విషయాల్లో మరొక అంశం ఏమిటి అనంటే, ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుట. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను దగ్గర కూర్చోబెట్టుకొని పస్కా పండుగను ఆచరించిన తరువాత ఆయన రొట్టెను విరిచి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మీరు దీనిలోనిది త్రాగుడి, ఇది నా రక్తము అని చెప్పాడు. అనగా దేవుని సహవాసం ఎలా వస్తుందంటే ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి. ప్రభువు బల్లారాధనలో నువ్వు పాల్గొనాలి. నీ అవిధేయతలన్నీ ఒప్పుకోవాలి. ప్రభువు బల్లారాధన ఉందని నీకు తెలియజేసినప్పుడు నీ ప్రార్థనహీనతను ఒప్పుకోవాలి, నీ అవిధేయతలు ఒప్పుకోవాలి. ఏమేమి దేవునికి వ్యతిరేకమైనవి చేసావో, చూసావో, మాట్లాడావో వాటన్నిటినీ ఒప్పుకోవాలి. నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, నీ మనస్సాక్షిని, నీ కంటి చూపుని, నీ మాటలను కూడా సరి చేసుకోవాలి. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. నువ్వెన్ని విస్తారమైన మాటలు మాట్లాడుతున్నావో ఆ విస్తారమైన మాటల్లో ఎన్ని అబద్ధాలు వస్తున్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. ఇలాగ మనం సరి చేసుకొని వాక్యముతో నింపబడ్డప్పుడు మనము విరిగి నలిగిన హృదయముతో ప్రభు బల్లారాధన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన శరీరము తీసుకొనుట ద్వారా ఆయన శక్తి, ఆయన సహవాసములోనికి మనం వస్తాము. ఆయన రక్తము త్రాగుట ద్వారా ఆయన శక్తిని మనం అనుభవిస్తాము. ఎలాగూ దేవుని సహవాసములో మనం ఎదుగుతూ ఉన్నామా? ఇలాగూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదుగుతూ ఉన్నావా? ఇలాగూ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది, నీ ఆత్మ ఫలిస్తూ ఉంటుంది. అందుకని ఏం చదివాం? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము పాలు పుచ్చుకొనుట. పిల్లరా, దేవుని సంఘములో క్రీస్తులో మనం పాలు పుచ్చుకోవాలి. క్రీస్తు యొక్క శరీరమును నువ్వు తింటూ ఉన్నప్పుడు ఆయన పునరుద్ధానపు శక్తి నీకు వస్తుంది.
ఇలాగూ నీవు చేస్తూ ఉంటే అంతవరకు ఆయన కాపాడుతూ ఉంటాడు, అంతవరకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి అలాగూ మనల్ని మనం తగ్గించుకుందామా? అలాగూ మనల్ని మనం సరి చేసుకుందామా దేవుని కొరకు? అవును ప్రభా, అలాగూ మమ్మల్ని సిద్ధము చేయండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందుకనే మొదటి వాక్యం మనం చూస్తున్నాం, 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసము చేయటానికి ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మరి ఆయనతో సహవాసం చేస్తావా? ఆయన సన్నిధిలో కనిపెడతావా? ఆయన వాక్యానికి లోబడతావా? ఆయన మాటను విని గైకొంటావా? ఆయన మాటను విని గైకొని మరి దేవునితో కలిసి నువ్వు జీవిస్తావా? నీ ఇంటిలో దేవుని సహవాసమును మెయింటైన్ చేసుకుంటున్నావా? కొంతమంది దేవుని సహవాసాన్ని ఊరకనే చెదరగొట్టుకుంటారు. ప్రార్థన చేసినంతసేపు చేస్తారు, బైబిల్ చదివినంతసేపు చదువుతారు. ఇక ప్రార్థన చేయటం అయిపోయింది, బైబిల్ చదవటం అయిపోయింది అని వాటిని ప్రక్కన పెట్టి వెంటనే టీవీ ఆన్ చేసి పిచ్చి అన్నీ చూస్తారు. దేవుని సహవాసాన్ని చెల్లాచెదురు చేసుకుంటారు కొంతమంది. ఆ సహవాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, చేయగా కన్నీటి ప్రార్థన కూడా వస్తుంది. కొంతమందికి కన్నీటి ప్రార్థన వస్తుంది, బాగా ప్రార్థనతో ఉంటాం, ఆ దేవుని ఆత్మతో నింపబడినట్లుగా ఉంటుంది. కానీ సాతానుగాడు రెడీగా కూర్చుంటాడు, ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు, ఏదో ఒకటి నీకు వినిపడేటట్టుగా చేపిస్తాడు. ఆ మాటలు వింటుంటే నీకు కోపం వచ్చేటట్లుగా చేస్తాడు. ఆ కోపంతో తట్టుకోలేక నోరుతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తావు. సహవాసం దెబ్బతింటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎక్కువ సమయం బైబిల్ చదివి దేవునితో సహవాసం చేసినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతావో అప్పుడు వాడు రెడీగా ఉంటాడు నువ్వు చేసిందంతా పాడు చేయటానికి. అందుకనే మెళకు కలిగిన ప్రార్థన ఉండాలి. నేను ఈ మధ్య ఒక సహోదరికి చెప్పాను, ఒకళ్ళు నన్ను అనవసరంగా తిడుతున్నారు, ఒకళ్ళు అనవసరంగా నన్ను విమర్శిస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పింది. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మరి దేవుని పనిలో అలాగూ నమ్మకంగా ఉంటున్న ఈ సహోదరి, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని అంటే నేను ఒకటే అన్నాను, ఆ తిట్టే వాళ్ళ కోసం నువ్వు ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయి, మొత్తం కొట్టుకుపోతాయి అన్నా. ఏమని చెప్పాను? నిన్నెవరైతే తిడుతున్నారో వాళ్ళని దీవించు ప్రభా, వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోండి. వాళ్ళు ఏదన్నా శాపంగా మాట్లాడితే అవన్నీ నాకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభా, వాళ్ళ శాపాలే యేసునామంలో నాకు ఆశీర్వాదకరంగా మారునుగాక అని చెప్పు నీ నోటితో అన్నా. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత తిట్టి శాపాలు పెడితే అన్ని ఆశీర్వాదాలు నీకు ఎక్కువ అయిపోతాయి. ఇది ఎలా సాధ్యం అంటే ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. చెప్పండి అందరూ, ఎవరితో స్నేహం చేయాలి? మీ ప్రక్కటి వాళ్ళకి చెప్పండి, చెప్పండి, ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. ఈ దేవునితో స్నేహం చేయటం చేతగాని వాళ్ళ సంగతి చెబుతాను వినండి, ఇక దీంతో ముగిస్తా. దేవునితో స్నేహం చేయటం చేతగాని వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఏదన్నా అన్నారనుకో ఉలిక్కు పడతారు. వామ్మో వాళ్ళు ఎట్టన్నారు, నాకు ఇట్టాగే జరిగిద్దే, నా పని అయిపోయింది, వాళ్ళు ఎట్ట తిట్టారు, వాళ్ళు శాపాలు పెట్టారు, నాకు అలాగే జరిగిద్ది. అదే టైంలో మనసు ఎక్కడో పెట్టి ఆలోచిస్తే ఎదురు దెబ్బ తగిలిందే అనుకో, పొరపాటున నాకు నిజంగానే వచ్చింది, వాళ్ళు తిట్టారు, నాకు ఇలా జరిగింది అని దీన్ని గురించి ఆలోచన చేసి 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 ఇంకా వాళ్ళ ఆత్మీయ జీవితాలు చల్లారిపోతూ ఉంటాయి. సాతానుడు నీ వీక్నెస్ ఎక్కడ పట్టుకుంటాడంటే,
ఒకళ్ళు నిన్ను ఏమన్నా అంటే షేక్ అయిపోయి భయపడిపోయి చెమట పట్టుకొచ్చి నీకు ఏదో అమ్మో నాకు వాళ్ళు అన్నారు నాకు ఇలా జరిగింది అని నీకు అనిపించింది అనుకో, అది నీ వీక్నెస్. ఆ వీక్నెస్ను పట్టుకొని సాతానుడు రోజు అనిపిస్తాడు. ఇక రోజు నువ్వు లేవాలనుకుంటావు, వాడేమో చప్పగా నిన్ను పడుకోబెడతా ఉంటాడు. సాతానుడు ఎప్పుడు కూడా నీ వీక్నెస్ను పట్టుకొని శోధనలు తెప్పిస్తూ ఉంటాడు. ఎవరన్నా దిష్టి బొమ్మ తీసి రోడ్డు మీద అవి పోసి నువ్వు అనుకోకుండా ఒకరోజు దాటావనుకో, వాటిని యేసు నామములో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నానని అనటానికి పోయి ఇక అది దొక్కొచ్చిన కాడ నుంచి నా నంబర్కి ఫోన్ చేసి, అన్నా అర్జెంటుగా నీతో పని ఉంది, ఎక్కడున్నా చెప్పు, నువ్వు ఆడుంటే ఆడికి వస్తా. ఏందమ్మా, ఏం జరిగిందమ్మా? లేదన్నా ఇలా జరిగింది అని అంటావే. ఎప్పుడైతే నువ్వు భయపడతావో వారానికి ఒకటి తగిలిద్ది తట్టాడు నీకు. ఇక ఎందుకంటే సాధారణుడు వాడు నీ వీక్నెస్ను పట్టుకుంటాడు, అదే శోధన నీకు ఎదురు చేస్తూ ఉంటాడు. దాన్ని మొదటిసారే గద్దించాలి. ఎలా గద్దించాలి? ఎలా గద్దించాలి చెప్పండి? ఏమంటారు మీరు? ఏమంటారు? అసలు ఆ మాట కూడా రావట్లేదంటే మీకు అంత దమ్ము లేదు. ఆ మాట కూడా రావట్లే మీకు. ఏమనాలి చెప్పండి? చెప్పండి, బిగ్గరగా చెప్పండి, పెద్దగా చెప్పు, కుడి చేయి పైకి లేపి చెప్పు, రోషంగా చెప్పు. ఏసునామలో, ఏసునామలో నిన్ను క్యాన్సిల్ చేస్తున్నాను, అంతే. ఆమేన్. ఆ రోషం రావాలి ప్రియులరా. అది ఎవరికి వస్తుందంటే దేవునితో సహవాసం చేసేవాళ్ళకి వస్తుంది. మనం పాడతామే, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, హానోకు వలె సాగేదా అని అంటావే. అట్లా పాట పాడే వాళ్ళతో కాదు, అలా సహవాసం చేసేవాళ్ళకి వస్తుంది ఆ రోషం. పాట అందరూ పాడతారులే. అలా సహవాసం చేసే వాళ్ళకి దేవుని శక్తి వస్తుంది. మరి ఎలాగూ నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావా? అలాంటి సహవాసానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అదే కదా చదువుతున్నాం 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు పిల్లరా, ఆయన నమ్మదగినవాడు. ఒక సమయంలో, ఎందుకంటే పాయింట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను, నేను అప్పుడే లేత వయసు అంటే ఆత్మీయంగా క్రొత్తగా ఉన్నాను. రోడ్డు ప్రక్కనే నడుస్తున్నాను. అప్పుడు నాకు సైకిల్ కూడా లేదు. రోడ్డు ప్రక్కనే నడుస్తున్నాను. ఒక చెట్టు, రావి చెట్టు కదా, ఒక రోడ్డు ప్రక్కన ఒక రావి చెట్టు క్రింద ఒక రాతి బొమ్మను, ఒక విగ్రహాన్ని చెక్కి దానికి కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి దండలేసి దాని చుట్టూ ఏదో చిన్న పందిరిలాగా చేసి అక్కడ పెట్టారు. అక్కడ అది ఉందని నాకు తెలియదు. నేను ఆ రోడ్ని నడిచిపోతా, అనుకోకుండా ఆ టైంకే ఏదో బండి, పెద్దది బస్సు లారీ అలాంటిది వస్తే దానికి సైడ్ ఇవ్వడం కోసం నేను వెళ్ళి ఆ బొమ్మ ప్రక్కనే నిలబడిపోయా. సరే సైడ్ ఇచ్చాను, అయిపోయింది. అట్లా వెళతా ప్రక్కకు చూస్తే అది పెద్ద బొమ్మ, కుంకుమ బొట్లు, పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇక ఆ సాయంకాలం నాకు నిద్ర పడతలా. వామ్మో, దాని దగ్గరికి వెళ్ళొచ్చాను, దాని దొక్కొచ్చాను, దాని ఛాయల్లోకి వెళ్ళాను, నాకేం జరుగుతుందో, వామ్మో అసలు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు అని ఇదే ఆలోచన అయిపోయింది. ఆ రాత్రి అంతా నాకు నిద్ర పట్టట్లా. ఎందుకంటే దానికి తగ్గ సత్తా అప్పుడు నా దగ్గర లేదు. ఏమైద్దో అని అనుకుంటా తెగ నిద్రపోతే తెల్లారైంది చివరికి. ఏది నిద్ర పట్టేటప్పటికి ఏంటా ఈ పరిస్థితి అని అనుకున్నా. నాకు నేనే ఇక్కడేదో బాగాలేనట్టుందే, ఇక్కడేదో నొప్పిగా ఉందే, ఇక్కడేదో తేడా వచ్చిందే, నాకు నేనే అనుకోవడం.
కానీ పిల్లరా, విశ్వాసం నేర్చుకునే కొలదే, ప్రార్థన పెంచుకునే కొలదే, దేవునితో స్నేహం చేసే కొలదే, ఆ వాక్యాన్ని లోపల చేర్చుకొని దేవునితో మాట్లాడే అనుభవం వచ్చే కొలదే, అలాంటి స్థలాలే కాదు, చివరికి వాటి గర్భగుడుల్లోకి వెళ్ళి వచ్చి నిలబడ్డా కూడా ఏ విధమైన చివరికి నా చర్మం మీద ఒక్క రోమం కూడా నెక్కబడవదు. కొన్ని సమయాలలో ఈ స్కూల్స్లో పనిచేసేటప్పుడు ఎక్స్కర్షన్లకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళి వాళ్ళు పుణ్యక్షేత్రాలు అన్న గుడుల్లోకి వాళ్ళు వెళ్ళి చూస్తుంటే నేను వెళ్ళకూడదు అక్కడికి, కానీ నా విశ్వాసం ఏంటో నేను పరీక్షించుకోవాలని దేవునితో చెప్పి, యేసు నామములో ఈ గర్భగుడిలో ఏమీ లేదు, ఇదంతా నా పాదాల క్రింద ఉందని చెప్పి వెళ్ళి దాని ఎదురుగా నిలబడి నువ్వు యేసు నామములో నేను గద్దిస్తున్నానని చెప్పి ఆ గుడి లోపల గర్భగుడుల్లో కూడా వెళ్ళి వాటికి ప్రార్థన చేసి వచ్చిన సంఘటనలు నాకు ఎన్నో ఉన్నాయి. కనీసం చర్మం మీద రోమం కూడా నెక్కబడవదు. కారణము, లోపల ఎవరున్నారు? నా ప్రభు అయిన యేసు ఉన్నాడు. నీ పక్కన వాళ్ళతో చెప్పు, నీతో యేసయ్య ఉన్నాడు అని చెప్పు. ఒక సమయంలో ఒక మీటింగ్కి వెళ్ళాను, ఏదో వాళ్ళు చెప్పే వాక్యం విందామని. ఒక మంచి దైవజనుడు, దైవజనరాలు, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, మంచి దైవజనులు. వాళ్ళు చెప్పే మాటలు విందాం, పెద్దోళ్ళు వేరే దేశాల నుండి వచ్చారని నేను ఎప్పుడో జస్ట్ అప్పుడే స్టడీస్ అయిపోయి ఉంటాయి, ఆ క్రొత్తలో వెళితే ఆ మిషనరీ వాక్యం చెప్పి స్టేజ్ దిగి వస్తూ ఉంది. ఈ దైవజనరాల్ని కలిసి చిన్న ప్రార్థన చేయించుకుందాము అని ఆశ పుట్టి ఆ దైవజనరాల దగ్గరికి వెళితే ఆమె ఏమందో తెలుసా? ఆమె చెయ్యి నా గుండె మీద ఇట్లా పెట్టి, బ్రదర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ అని అంది. నేను చూస్తున్నాను నీలో క్రీస్తు ప్రభు నేను చూస్తున్నాను బ్రదర్ అని చెప్పింది. ఇంకా ప్రార్థన చేయించుకుందామని వెళ్ళాను కానీ చేయలేదు. క్రీస్తు ప్రభు నీలో చూస్తున్నాను బ్రదర్ అంది, వెళ్ళిపోయింది. పిల్లరా, మనలో ఎవరుండాలి? క్రీస్తును కలిగి ఉండాలి. మారు మనసు పొందిన నీవు ఈ అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవునిని కలిగి ఉన్న అనుభవంలోనికి రావాలి. అనగా దేవుని బిడ్డలతో కలుసుకోవాలి, దేవుని పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి, మందిరంలో చేరి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థనలో చేరి ప్రార్థన చేయాలి, సమయం ఉన్నప్పుడల్లా దేవునితో గడపాలి, దేవుని పని చేయాలి, దేవుని బిడ్డలతో ఉండాలి. ఎప్పుడైతే ఈ వాతావరణంలోనికి నువ్వు వచ్చేస్తావో క్రీస్తు నీలోనికి వచ్చేస్తాడు. ఆ సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఆ నమ్మదగిన దేవునితో సహవాసం చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మమ్ములను నమ్మకమైన సహవాసములోనికి మీరు పిలిచారు ప్రభువా. అలాంటి నమ్మదగిన దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీతో సహవాసము చేసేవారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరము ప్రార్థనలో ఉందాము. సహోదరుడా, సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద ఉండు, నీ చేతులు దేవుని వైపు చూపించు. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వైపు చూస్తూ ఉన్నానయ్యా. మీ కృపలో బలపరచండి నాయన. మీ వాక్యంలో ఉన్న శక్తిని మాకు దయచేయండి. మీ వాక్యంలో ఉన్న అభిషేకం మాలోనికి రానివ్వండి. దేవుని ప్రభావం మా మీదకి రావాలి ప్రభువా. దేవుని శక్తిని మేము అనుభవించాలి నాయన. మా ఇంటి ఇళ్ళపాది, మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని అనుభవించాలి ప్రభువా.
అయా అయా మీ కృపలో బలపరచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ప్రార్థన చేయి, బిగ్గరగా ప్రభువుని అడుగు. మౌనంగా ఉండొద్దు. ఈ సమయం దేవుని సన్నిధిని పొందుకునే సమయం ఇది. మౌనంగా ఉండవద్దు. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. ప్రార్థన ప్రభావం నాలో ఉండాలి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. దేవుని సహవాసము నమ్మదగినది. అలాగే అంతవరకు మమ్మలను కాపాడు వాడవై ఉన్నావు ప్రభా. ఈ విషయాన్ని మేము గ్రహించుకొని మిమ్మలను ప్రేమించి మీరు చెప్పుచున్న మాటలు తండ్రి మాటలని గ్రహించుకొని ముందుకు సాగడి వారేముగా చేయండి. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి అట్టి విశ్వాసమును మీరు దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తెరిగి జీవించు వారిగా చేసి మీ సన్నిధి మీ సమాధానం ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని, విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.